చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని బాధ్యతతోటి ఇలా ఇంకా మేము అధికారంలో ఉన్నాము, మా అయ్య ముఖ్యమంత్రి, నేను మంత్రిని, నేను ఇదే రకంగా రాష్ట్రం అంతా తిరుగుతా, ఏదో మంత్రి పర్యటించినట్టు పర్యటించి అధికారులపైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు కేటీఆర్. తెలంగాణ ప్రజలు గుడ్డలోడ తీసి కొడతారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే రోడ్లపైన తిరిగితే రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అయ్య ఎట్లన్నా ఫార్మ్ హౌస్కి పరిమితై ఫార్మ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. ఆయనకి ఎట్లా తెలంగాణ పట్ల సోయి లేదు. కనీసం నీకన్నా సోయి తెచ్చుకొని నిజంగా ఏదైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే, మాకు తెలుసు తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే అటువంటి పనులు ప్రభుత్వం దృష్టికి ప్రకారంగా ఏ ప్రాజెక్ట్ అన్న ప్రారంభించినప్పుడు అందులో మంచి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని యుద్ధ ప్రాతిపదికనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే బాసర ట్రిపుల్ ఐటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నిర్మించిన అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఈరోజు కట్టినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మీ అయ్య ముఖ్యమంత్రి అయిందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినవంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ అయ్య పరిస్థితి ఏంది? అసలు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇవన్నిటిని కూడా సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు చీయని ముఖం పైన ఉంచేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా నీ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏదైతే నీకు రోగం ఉందో ఆ రోగానికి సంబంధించి నా దగ్గరికి రా, అవసరమైతే నేను మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోయి నీకు వైద్యాన్ని అందించి ఈ రోగాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తాము. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుకి సూచిస్తున్నా. జూన్ నెల వరకు, నెలాఖరు వరకు టిమ్స్ పూర్తి స్థాయిలో వైద్య సేవల్ని కూడా ఆల్రెడీ అక్కడ ట్రయల్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ జూన్ ఆఖరు లోపల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. కంప్లీట్ అవుతున్న కొద్దీ ఏదైతే హాస్పిటల్స్ 4 ఒకటేసారి కంప్లీట్ చేసి ఒకటి కంప్లీట్ అయినాక కూడా దాన్ని ఆలస్యం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా కంప్లీట్ అవుతున్న కొద్దీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకి వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది ప్రజాప్రభుత్వం. మొన్న దామోదర్ రాజనరసింహ గారు, నేను స్వయంగా ఏదైతే మంత్రి గారితో వెళ్ళి అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి. ఈరోజు విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ యుద్ధ ప్రాతిపదికన విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని విద్యాపరంగా, వైద్యశాఖ మంత్రి అనుభవంతులు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు వారి దగ్గర పెట్టుకొని ప్రజలకి అతి ముఖ్యమైన 2 విషయాలు, విద్యా వైద్యాన్ని సామాన్యమైన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ఈ 4 హాస్పిటల్ కాదు, ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్స్ కానీ, ఈరోజు క్రిటికల్ టైం అంబులెన్స్లు పెంచడం కానీ, క్రిటికల్ టైం ఏదైతే యాక్సిడెంట్ అయిపోయినాక హాస్పిటల్ రీచ్ కానీకి క్రిటికల్ టైం ముందు 13 నుంచి 14 నిమిషాలు ఉంటే ఇప్పుడు దాన్ని 9 నుంచి 10 నిమిషాల లోపల హాస్పిటల్ రీచ్ అయ్యే ప్రయత్నం కానీ, అనేకమైన ఫెసిలిటీస్ 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజాప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మా పరిపాలన పూర్తయ్యే లోపల ఈ 4 ఆసుపత్రులతో పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వైద్య సేవల్ని మెరుగుపరిచే విధంగా, ప్రజలకి వైద్య సేవల్ని, మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా కృషి చేస్తుంది. ఇప్పుడు చాలా క్లియర్గా నేను ఇంతకు ముందే మీకు ఫోటోగ్రాఫ్స్ చూపించిన. కేటీఆర్ 2021లో 2014లో బీఆర్ఎస్ పార్టీ ప్రామిస్ చేసింది, ఏది హాస్పిటల్స్ కడతామా అని చెప్పి. టిమ్స్ హాస్పిటల్స్ పేరు ఆ రోజు నిమ్స్ స్థాయిలో హాస్పిటల్స్ని కడతాము, 24 హాస్పిటల్స్ కడతాము, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు కడతాము, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రులు కడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2014 మేనిఫెస్టోలో పెట్టింది. 2014 మేనిఫెస్టోలో పెడితే 2022లో జియో ఇచ్చారు.
2014లో వాళ్ళు హామీ ఇస్తే 2020-21లో కోవిడ్ వచ్చిన తర్వాత మన దగ్గర బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవని చెప్పి ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము అన్ని వాస్తవాన్ని బయట పెడితే ఎండగడితే అప్పుడు ఇబ్బంది పడి 2022లో జిఓఎస్ నెంబర్ 41ని రిలీజ్ చేశారు. 2022 21/4/2022 అంటే 2014 నుంచి 22 అంటే సుమారు 8 ఏళ్ళు వాళ్ళకి కేవలం జియోఎనికి సమయం పట్టింది. ఆ ఇచ్చిన దాన్ని శంకుస్థాపన చేసి కేవలం స్లాబ్లు వేసి ఇచ్చిపెడితే యుద్ధ ప్రాతిపదికన 2.5 సంవత్సరాల లోపు ఈ 4ని కంప్లీట్ చేయాలని చెప్పని ప్రజాప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేస్తూ దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి గారు దీనిపైన రివ్యూ చేస్తూ దీన్ని ఈరోజు అందుబాటులోకి 1-2 నెలల లోపల అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. దానిపైన హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి ఈ మంచిని గుర్తించాల్సింది పోయి మేము చేసింది వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అనేకమైన ప్రాజెక్టులు 2014 కంటే ముందు మెట్రో కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు హైదరాబాద్ నగరం ఈ రకంగా ఉందనంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల ద్వారా ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది. అవన్నిటినీ కూడా వీరు శంకుస్థాపనలు చేసుడు బంద్ చేసిర్రా, లేకపోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టిరని చెప్పి వీళ్ళు చెప్పుకున్నాడు బంద్ చేసిర్రా? అవన్నీ 80-90% మేము కంప్లీట్ చేసినాం ఆ రోజు వీళ్ళు స్టార్ట్ చేసినవి. ఈరోజు వీళ్ళు చేసింది ఎంత? స్వయాన కేటీఆర్ పెట్టింది అంటే 13-14% వరకే కంప్లీట్ అయింది 2022 వరకు. 80% వర్క్ పెండింగ్ ఉండే. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది 12% పనులు కంప్లీట్ చేయడానికి. 2 సంవత్సరాలలో మనం 80% పనులు కంప్లీట్ చేసినాము. నిజంగానే ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళు లోన్స్ కూడా తీసుకొని వచ్చి వరంగల్ ఆసుపత్రికి కడతామని చెప్పి సుమారు అడ్డగోలుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకెళ్ళో దేంట్లోకెళ్ళో 1600 కోట్లు ఏదో అప్పులు తీసుకొని వచ్చారు టెండర్లు ఎక్సెస్ రేట్కి ఇచ్చి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించి వాటిని కూడా సుమారు 1400 కోట్లు అంటే అన్ని ఆసుపత్రులు కలిపి దాన్ని రివ్యూ చేసి టెండర్స్ ఎక్కువ ఇచ్చారంటే 1400 crores సేవ్ చేశారు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి. ఇవన్నీ లెక్కలతో సహా బయటికి వచ్చినాయి. ప్రజల డబ్బుని వృధా చేసి దాంట్లో కూడా కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చి కమిషన్ల కోసం వాళ్ళు కకృతి పడ్డారు. ప్రజాప్రభుత్వం వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ.